ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హాయ్, నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. దాదాపు అక్టోబర్ వరకు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. సో మరి వీటికి ప్రిపేర్ అవ్వడానికి ఏ విధంగా అని చూడండి. సో గ్రూప్స్ కానీ అలాగే కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కానీ దాదాపుగా ఈరోజు పోటీ, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నవి. సో పోటీ తీవ్రతరంగా ఉంటుంది. సో దాదాపు రోజుకి 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా చదవాలి. గత ఎగ్జామ్లో డిఎస్ ఎగ్జామ్లో ఒక అతను టీచర్ జాబ్ సాధించిన ఆయన ఫీడ్బ్యాక్ ఏం చెప్పాడంటే, నోటిఫికేషన్ రాకముందు నేను రోజు పెయింట్ వర్క్ చేశాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు రోజుకి 18 గంటలు చదివానని చెప్పారు. అంటే అర్థం చేసుకోండి పోటీ ఏ తీవ్రంగా ఉంది అనేది. సో ఆల్రెడీ మరి మనకు ఒకటే నోటిఫికేషన్ కాదు, జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారు కనుక మరి ప్రిపరేషన్ అనేది ఈరోజు ప్రారంభిస్తే ఒక ఎగ్జామ్ కాకపోయినా ఇంకొక ఎగ్జామ్స్కైనా క్వాలిఫై కావచ్చు. కానీ చాలామంది ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో క్వాలిఫై కాకపోయినా లేదా ఫెయిల్యూర్ అయినా ప్రిపరేషన్ అనేది ఆపేస్తారు. ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ ఉంటే ఒకసారి కాకపోయినా, రెండోసారి కాకపోయినా, మూడోసారి కాకపోయినా, 4వ సారి అయినా నువ్వు ఉద్యోగం సాధిస్తావు. కానీ ఈరోజు చాలామంది అభ్యర్థులు ఒకసారి ఫెయిల్యూర్ అవగానే మనకి ఎగ్జామ్ రాదులే, ఇక మనకు వద్దులే అని పక్కకు పడేస్తూ ఉంటున్నారు. మరి మనం ఇంతకుముందు చూసినట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బు కనుగొనడంలో 999 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు. మరి నువ్వు ఒకసారి ఫెయిల్యూర్ అవ్వడానికి అంత ఇబ్బంది పడితే ఆయన 999 సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత 1000సారి సక్సెస్ అయ్యాడు. అందుకని గుర్తుంచుకోండి, ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఇది ఫస్ట్ రూల్ గుర్తుంచుకోవాలి. ఇక సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే చాలామంది బుక్స్ ఇక నోటిఫికేషన్ వచ్చింది కదా అని మార్కెట్లోకి అనేకమైన బుక్స్లు తీసుకుంటారు. అనేకమైన బుక్స్లు తీసుకొని, నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకొని ఒక్కొక్కసారి చదువుకుంటూ వెళ్ళి కంప్లీట్ అయింది అని అంటున్నారు. అనేక బుక్స్ తీసుకొని ఒకసారి చదవడం కాదండి, ఒక బుక్ తీసుకొని అనేక సార్లు చదవాలా. అనేక సార్లు చదివితేనే ఆ బుక్ పైన పట్టు వస్తుంది. ఒక బుక్ దాదాపు 8 నుంచి 9 సార్లు చదవాలి. కొంతమంది సార్ నేను 15 సార్లు చదివినా అయినా కానీ నాకు పట్టు సాధిస్తలేనంటే చదవడం కాదు, చదవడంతో పాటు అక్కడ క్వశ్చన్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒక చాప్టర్ చదివిన తర్వాత అక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ లెసన్ పైన నీకు పట్టు ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్కి 30 క్వశ్చన్స్ ఉన్నవి, 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే 20 కరెక్ట్ అయినవి. సో ఇంకా -10, ఇంకా 10 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. సో ఆ చాప్టర్ పైన నీకు ఇంకా పట్టు పూర్తిగా రాలేదు అని అర్థమవుతుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక చాలామంది గంటలు చదివిస్తున్నారు. సార్ నేను గంటలు చదువుతున్నాను అయినా కూడా నేను సక్సెస్కి రాలేకపోతున్నాను అంటున్నారు. దీంట్లో ఇంకొకటి చూడండి, హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. అదేంటి సార్ అంటే చూడండి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ మొబైల్ని చూస్తూ చేసే వర్క్ స్మార్ట్ వర్క్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాకి ఒకప్పుడు కుండలో నీళ్లు తాగాలంటే ఒక్కొక్క రాయి కష్టపడి తీసుకొచ్చేసి కుండలో నీళ్లు తాగేది, కష్టపడేది. మరి ఇప్పుడు కాకి కుండలో నీళ్ళు ఒక్కొక్క రాయి వేద్దామంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు, స్ట్రాయిస్ తాగితే అయిపోతుంది. ఆ స్ట్రా అనేదే స్మార్ట్ మెథడ్ అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఒక మ్యాథ్స్ ప్రాబ్లంలు అనేక మంది హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మనకు అక్కడ కావాల్సింది 1 మినిట్లో కంప్లీట్ సాల్వ్ చేసే పర్సన్ కావాలి. అది ఆ స్మార్ట్ మెథడ్ తోటి అది సక్సెస్ అవుతుంది.
అలాంటి పద్ధతులు అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంచుకోవాలి. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఉంటారు, నేను 10th క్లాస్లో టాపర్ సార్, ఇంటర్మీడియట్లో టాపర్, కాలేజీ టాపర్, అలాగే గ్రాడ్యుయేట్లో డిగ్రీ టాపర్, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి సక్సెస్ సాధించలేకపోతున్నాను అని అంటారు. మరి అవి చూడండి, అక్కడ అకాడమిక్ బుక్స్ అకాడమిక్ ఇయర్లో సంవత్సరంలో 6 నెలలు చదవకుండా కేవలం 5 నెలలు మాత్రమే చదివి 90 to 95% మార్క్స్ వస్తవి. ఎందుకు? ఒక 5-6 మోడల్ పేపర్లు చదివితే అందులో 2 మోడల్ పేపర్లు ఖచ్చితంగా వస్తాయి కనుక. కానీ ఇక్కడ 100 మోడల్ పేపర్లు ప్రిపేర్ అయినా అందులోకి వెళ్ళి 1-2 క్వశ్చన్స్ కూడా రావు. కానీ అయినా కూడా మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలా అంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అనేది నువ్వే ఎక్స్పెక్ట్ చేయగలుగుతావు. ఇగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ రూల్స్ అనేది ఫాలో కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక నోటిఫికేషన్ వచ్చింది, కోచింగ్ తీసుకోవాలా వద్దా అని అంటుంటారు. కోచింగ్ తీసుకోవాలా వద్దా అంటే చూసినట్లయితే కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుందని చెప్పట్లేదు. అలానే కోచింగ్ లేకుండా వితౌట్ కోచింగ్ ప్రిపేర్ అవ్వడం అనేది కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే కోచింగ్కి వెళ్తే కాంపిటీషన్ ఏ విధంగా ఉందని తెలుస్తుంది. ఒక ప్రముఖ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపు ఇన్స్టిట్యూట్లో దాదాపు 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్లో దాదాపు 500 నుంచి 600 మంది. 600 మందిలో నేను చూసినప్పుడు ఇంతమందిలో నేను పోటీ పడగలనా అనే ఆలోచన నీకు ప్రారంభమవుతుంది. సో అందుకు కాంపిటేటివ్ అనేది అవసరం. ఆ తర్వాత అక్కడ ఫ్యాకల్టీ చెప్పే అభ్యర్థులు ఫ్యాకల్టీలు సో చూసి వినడం ద్వారా దాదాపు 83% గుర్తుంచుకుంటామని చెప్తున్నాం. ఇన్స్టిట్యూట్లో చూసి వినడం ద్వారా 83% గుర్తుంచుకుంటాం. సో అందుకు ఇన్స్టిట్యూట్లు అనేది కోచింగ్ అనేది అవసరం. మనకు తెలియనటువంటి అంశాలను మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది. మరి సార్ ఖచ్చితంగా కోచింగ్ అవసరమేనా అంటే గత ఫలితాల్లో చూసినట్లయితే కోచింగ్ లేకుండా గ్రామీణ అభ్యర్థులు చాలామంది విజయం సాధించారు. ఒక అభ్యర్థి ఒక ఫోన్లో వీడియో క్లాసులు వింటూ మరి విజయం సాధించినటువంటి సంఘటనలు అనేకంగా చూసాం. సో ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం అనేది కాదు, కోచింగ్ ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా సో కోచింగ్ ఉంటే కొంచెం మీకు ఈజీ మెథడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తర్వాత చూసినట్లయితే కోచింగ్ తర్వాత ఇక టైం, ఇక మీరు చదువుకునే రీడింగ్ టైం బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఆ రీడింగ్ టైం రోజు కనీసం 5 నుంచి 6 గంటలు లేదా 6 నుంచి 8 గంటలు. చాలామంది ఏ సమయంలో చదివితే ఎక్కువ గుర్తుంటుంది అని అంటూ ఉంటారు. ఏ సమయంలో అంటే మార్నింగ్ టైం, మార్నింగ్ 2:30 నుంచి 5:30 వరకు పూర్వకాలంలో దీన్నే బ్రహ్మముహూర్తం అని పిలిచేవారు. పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఇప్పటికి కూడా ప్రముఖులైనటువంటి రిలయన్స్ వాళ్ళు కానీ లేదా మన ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ లాంటి వాళ్ళు కానీ ఉదయం పూట అన్నే ఎక్కువగా ఎర్లీ మార్నింగ్లో లేసి వాళ్ళ ప్లానింగ్ ఏందనేసి ప్రారంభిస్తారు. మార్నింగ్ 2:30, 3:30 నుంచి 5:30, 6 వరకు దీన్నే బ్రహ్మముహూర్తం అంటారు. సో ఉదయం పూట మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది కనుక ఉదయం పూట చదివితే ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మరి ఏపీపీఎస్సీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కనుక సో మీరు కంటిన్యూషన్గా ప్రిపేర్ అవుతూ విజయం సాధిస్తారని మరి ఐ డ్రీమ్ ప్రేక్షకులుగా మరిన్ని వీడియోస్ తోటి మరిన్ని క్లాసెస్ తోటి మేము ముందుకు వస్తున్నాగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.